డాక్టర్ కిషన్ గారు, పెద్దలు కోదండ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కావ్య గారు, డాక్టర్ అశోక్ గారు, అదేవిధంగా బారకానాథ్ రెడ్డి గారు, మా మిత్రులు డాక్టర్లకి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈ విషయం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారనేది కాకుండా చాలా ఇంపార్టెంట్ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి నేను తప్పకుండా ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నా. అయితే అనుకోకుండా నేను పెస్టిసైడ్స్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ దీని కమిటీలో మెంబర్ నేనున్నా, స్టాండింగ్ కమిటీలో ఉన్నా. నాకంటే ఎక్కువ వినోదాలకు తెలుసు, స్టాండింగ్ కమిటీలు చాలా డీప్గా చర్చిస్తూ ఉంటాయి ఇష్యూస్ మీద. వాటికి ఏదో గంటలో 2 గంటలు కాకుండా రోజుల తరబడి చర్చిస్తూ ఉంటాయి. నేను లక్కీగా ఈ కమిటీలో ఉన్నా. అనుకోకుండా ఎందుకో మొన్న 2 days జరిగినాయి, నాకు తెలియదు ఈ సమావేశం గురించి, కానీ 2 days జరిగితే ఈ గడ్డి మందు నిషేధించాలని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టినాయి అన్న. దీన్ని అర్జెంట్గా నిషేధించాలి. వాళ్ళు ఆ ఫార్మాసిటికల్ మన ఈ పెస్టిసైడ్ సంబంధించినటువంటి మా సెక్రటరీ గారు, అవును సార్ దీనికి సంబంధించిన వివరాలన్నీ మీరు ఇవ్వండి, ఇస్తే మేము తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పిండు. నాకు తెలిసి 100కు 100% దాన్ని బ్యాన్ పెట్టిస్తామని నమ్మకం అయితే ఉంది. సరే, మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ పైరలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, కానీ తప్పకుండా ఇది బ్యాన్ అవుతుందని అనుకుంటున్నా. మీరందరూ చెప్పినట్టుగా నేను కూడా 25 ఏళ్ళుగా ఈ హెల్త్ కోసమే నాకు ఒక పిఏ ఉంటాడు, మా గంగారు గారు ఇక్కడనే ఉన్నాడు. హెల్త్ కోసమే ఉంటాడు, మొత్తం పేషెంట్లకు పోవుడు, సాయం చేసు. మా గంగాధర్ కూడా నాలుగు పనిచేసింది కాబట్టి, అంటే హాస్పిటల్ ఉండే పేషెంట్కి ఎంత కన్సర్న్తో పనిచేస్తామో మేము దాన్ని అనుభవించడం కాబట్టి. ఇంతకుముందు కావ్య చెప్పినట్టుగా మంచిగానే మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమంది బతిలాడేదో పోయినప్పుడు, సార్ బతికించండి, సార్ బతికించండి, తప్పు చేసినాము కానీ బతికించండి. డాక్టర్కి తెలుసు, మాకు తెలుసు, మేము కూడా కొన్ని 100 మంది చూసినాం కాబట్టి 100% చనిపోదని తెలుసు. కానీ చూస్తా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి కాబట్టి ఇచ్చుకున్నాం. దీంట్లో 2 బాధలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్లని వస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్లలో రైతుల ఆత్మహత్యలు తక్కువైపోయినాయి. కుదరం రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు తక్కువైపోయి 3 రకాల ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. ఒకటి, ఈ ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకొని యువత చనిపోతున్నారు. రెండవది, ఈ మధ్యకాలంలో అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఉన్నట్టుండి ఉద్యోగాలు పోతున్నాయి. ఉన్నట్టుండి ఉద్యోగాలు పోతే ఒక లైఫ్కి అలవాటు పడేటువంటి వాళ్ళు మళ్ళా ఉద్యోగం దొరకని సందర్భంలో ఈ పారాక్విట్ తాగి చచ్చిపోయేటువంటి సంఖ్య పెరుగుతుంది. మూడవదేమో, సరే అప్పుల బాధలు, బయట రకరకాల అప్పుల బాధలతో కావచ్చు, ఫ్యామిలీ బాధలతో కావచ్చు, ఏ బాధతో మొత్తానికి పోతుంది. దీంట్లో వచ్చిన బాధ ఏంటంటే, ఒకవైపు అప్పుల బాధనో ఏ బాధనో మంది అవుతాడు, మళ్ళీ దవాఖానకు పోతే మళ్ళా చనిపోతానని తెలిసిన తర్వాత కూడా, ఒక్క డ్రాప్ తాగినా చనిపోతానని తెలిసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వమని చెప్పి కోరినప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమో ఖర్చు ఎందుకు అని చెప్పే పద్ధతిలో ఉంటారు. కొంతమంది ఏమో సరే వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి, అంటే కుటుంబం కథమైపోతుంది. ఇక ఒకవైపు మనిషి పోతాడు, రెండో వైపు అప్పులు మిగిల్చిపోతాడు ఆయన. ఇక ఈ వేదనంతా భరించేది ఆడబిడ్డలే. ఇక పిల్లలు వేసుకొని ఇక తాగి ఆయన పోతాడు, చచ్చిపోతాడు. ఇక బాధంతా జీవితాంతం దుఃఖాన్ని దిగమికుండా భరించేదంతా స్త్రీలే. ఇక బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో
ఇది చెప్తే ఒడవని వ్యధ, ఎందుకంటే మీరు చాలా చూసినారు కాబట్టి, మేమందరం మాట్లాడున్నాం కాబట్టి, డబ్బుల కోణం తప్ప మనిషి జీవితం అనే కోణమే లేకుండా పోయేశారు అసలు వ్యవస్థలో. కొన్నాం చాలా ట్రాక్ తప్పినాం మనం. అది ఎట్లా పెరిగింది, అది ఎట్లా విరుగుతుందో తెలియదు, కానీ దాన్ని విరుక్కొట్టే పని తప్పకుండా పొలిటికల్ లీడర్గానే చేయాలి. పొలిటికల్ లీడర్ బాధ్యత ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ కేవలం మనం రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వీటి మీదనే ఫోకస్ పెడుతున్నాం తప్ప ఈ సోషల్ ఆస్పెక్ట్లో ఇవన్నిటి పట్ల ఎక్కడో దృష్టి పెట్టకపోతే ప్రభుత్వాలు ఇంకా రాబోయే కాలంలో సమాజంలో ఒక అన్రెస్ట్ పరమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకటేమో మీరు చెప్పినట్టుగా ఇది బ్యాన్ చేద్దాం, రెండవది ఇట్లాంటి వాటి మీద తప్పకుండా కొంత చర్చ జరగాల్సి అక్కర్లేదు, వీటికి కొంత పరిష్కారం చెప్పాల్సి అక్కర్లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. మా డాక్టర్లు ఈ ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి అసలు. ఎంత అంటే మొన్న ఒక మొక్కజొన్నకి ఒక గులాబీ కీటకం వస్తే అది ఎంత బాధ అంటే ఆ మొగిలి దాంట్లో వేస్తే కూడా సావలే, మొగిల్లో వేస్తే కూడా చావలే టాబ్లెట్ వేస్తే. అది మనిషికి మళ్ళా ఎట్లా క్యారీ అవుతున్నాయి, ఫుడ్ స్టబ్స్లో ఎట్లా ఆ పాయిజన్ క్యారీ అవుతుంది, దీనివల్ల ఎంత నష్టం అవుతుంది, ఇవన్నీ పెద్ద సబ్జెక్టు. డాక్టర్లుగా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, డాక్టర్లుగా ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ వ్యవసాయ రంగంలో వాడుతున్నప్పుడు వచ్చే పరిణామాలన్నింటి పట్ల కూడా కోదండరాం లాంటి వాళ్ళు పెద్దలు దీన్ని ఇనిషియేట్ చేస్తే దీని మీద కొంత చర్చ జరగాలని చెప్పి కోరుకుంటూ, మీ ప్రయత్నానికి మా సపోర్ట్ ఎలివెల్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.